బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం కుల ఆధారిత జనాభా గణనను ప్రకటించడం ద్వారా రాజకీయంగా ప్రయోజనం పొందింది. సో కాంగ్రెస్, ఆర్జేడీ లాంటి ప్రతిపక్షాలు దీనిని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. కులగణన చేయాలి, ఎలాగైనా చేయాల్సిందని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా చేయాలని గట్టిపడుతుంది. సో ఇప్పుడు ఈ అంశం బీజేపీ చేతులకు వెళ్ళడం వల్ల ప్రతిపక్షాల వ్యూహం దెబ్బ పడినట్టు తెలుస్తుంది. సో ఎందుకంటే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కుల ఆధారిత జనగణనను ఆమోదించడం ద్వారా పెద్ద ట్రంప్ కార్డును వాడింది అక్కడ. సో కాంగ్రెస్ పార్టీ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కులగణనను నిరంతరం డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అదే సమయంలో బీహార్ రాజకీయాల్లో కాంగ్రెస్ మిత్రపక్షమైన ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ కూడా కులగణనను డిమాండ్ చేస్తున్నారు. కానీ మోదీ ప్రభుత్వం కులగణనను ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ ఇంకా ఆర్జేడీ నుండి ఈ అంశాన్ని లాక్కున్నట్లయింది అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు కులగణనకు సంబంధించి తమ వ్యూహాన్ని పరిశీలించవలసి ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా రాహుల్ గాంధీ, ప్రతిపక్ష పార్టీలు కులగణన డిమాండ్ కోసం కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తెస్తున్నాయి. రాహుల్ గాంధీ తన ప్రసంగాల్లో, ప్రచారాల్లో చాలా సార్లు తన ప్రభుత్వం ఏర్పడితే కులగణన నిర్వహిస్తామని, రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తివేస్తామని కూడా బహిరంగంగా అందరికీ హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు మోదీ ప్రభుత్వం కులగణన చేస్తామని ప్రకటించడంతో ప్రతిపక్షాల వ్యూహాన్ని దెబ్బ కొట్టినట్టయింది. అంతే కదా, నేను చేస్తానన్నది నువ్వు చేస్తానన్నది నేను చేస్తానంటే అంత ఎలకద మఫ్లీ చేసిండు మోడీ మొత్తానికి. సో ఈ నిర్ణయం బీజేపీకి బీహార్ ఎన్నికలకు ముందు రాజకీయంగా చాలా కీలకంగా మారింది. దీని కారణంగా ఒక ప్రధాన ఎన్నికల అంశం కాంగ్రెస్ ఇంకా ప్రతిపక్షాల చేతుల్లోంచి చేజారిపోయిందని చెప్పుకోవాలి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ కాంగ్రెస్ నిలకడలో పెట్టే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇప్పటి వరకు కులగణనను వ్యతిరేకించాయని బీజేపీ ఆరోపిస్తోంది. స్వాతంత్రం తర్వాత జరిగిన అన్ని జనాభా లెక్కల్లో కులాలను లెక్కించలేదని అన్నారు. కులాల సరైన జనాభా గణన నిర్వహించాలనే ఉద్దేశాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ చూపించలేదని 2010లో అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ లోక్సభలో కుల గణనను క్యాబినెట్ లో పరిశీలిస్తామని చెప్పారని, అయితే దాని తర్వాతే ఒక క్యాబినెట్ గ్రూప్ మాత్రమే ఏర్పడిందని, ఆ కమిటీ సిఫార్సులు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కుల డేటాను సేకరించడానికి బదులుగా సామాజిక ఆర్థిక సర్వే మాత్రమే నిర్వహించిందని బీజేపీ ఆరోపించింది లోక్సభలో. కులగణనను కాంగ్రెస్ రాజకీయ ఆయుధంగా మాత్రమే ఉపయోగిస్తుందని బీజేపీ చెబుతుంది. అసలు కులగణన అంటే మీకు అందరూ తెలిసిన విషయమే. ఇక్కడ ఏంటంటే ఒకవేళ బీహార్లో కనుక ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆ ఎలక్షన్స్ లో ఒక కులగణన జరిగితే ఎవరికి ఎంతమంది కులాలు ఉన్నారనేది ఈజీగా, దట్ బీహార్ అనేది కొంచెం బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి ఈజీగా క్యాస్ట్కి అట్రాక్ట్ అయిపోతారు. ఆల్మోస్ట్ మన ఇండియా మొత్తం అంతే ఉండదు విషయం, ఇంకా తెలుగు రాష్ట్రాలు చెప్పాల్సిన పని ప్రత్యేకంగా. బీహార్లో కనుక ఇప్పుడు కులగణన జరిగితే కాంగ్రెస్, ఆర్జేడీ నిజంగా కుప్పకూలిపోయినట్టు అనమాట. సో మోదీ చాలా వ్యూహాత్మకంగా ప్లాన్ చేశారు. ఎలాగైనా రాహుల్ గాంధీని, ఆర్జేడీ వాళ్ళని దెబ్బ కొట్టడానికి మోడీ చేసిన వ్యూహాత్మకమైన ప్లాన్ అనమాట. సో మోడీ ప్లాన్ గురించి మీరేమనుకుంటున్నారు? నా కామెంట్ రూపంలో చెప్పండి.